గుడ్ ఈవినింగ్. ఏఓసి వాడుతున్న ఏఓసి అందరికీ మీ శ్రీనివాస్ నుంచి వెల్కమ్. ఓకే, ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది మీది యాక్చువల్గా? ఓకే, ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా? ప్రాఫిట్లో లేకున్నా పర్లేదు, లాస్లో లేదు అంటే ఈరోజు మీరు చాలా గ్రేట్ అన్నట్లాగా. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం. ఇది మనకి అవర్లీలో మనకి ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ అవ్వలేదు. ఈరోజు బ్రేక్ చేసింది. బట్ ఈ బ్రేక్ చేయడం వల్ల మనకి ఏమైనా ట్రేడ్ వచ్చిందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, ఏవో స్టీల్ యూజ్ చేసి మనం ట్రాప్ అయినామా లేక మనము సేఫ్ ఉన్నామా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, జనరల్గా మనం ఏం చేస్తాం, మన డేటా ప్రకారం 9:30కి వెళ్దాం. ఓకే, ఇది 9:30 లెవెల్స్ వచ్చి మనకి 9:30కి మనకు మార్కెట్ ఎక్కడ కనిపిస్తుంది? బేసిక్గా 9:30కి ఒక షిఫ్టింగ్ కనిపిస్తుంది. 24,300 నుంచి 400కి బుల్లి షిఫ్టింగ్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ కనిపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ఈ షిఫ్టింగ్ వచ్చి 9:18కి అయింది కాబట్టి. బట్ ఇంకో షిఫ్టింగ్ కనిపిస్తుంది ఇక్కడ 9:26కి. ఎక్కడి నుంచి కనిపిస్తుంది? 400 నుంచి, ఈ 400 నుంచి 600కి అయినట్లాగా కనిపిస్తుంది. రైట్, 600 500కి. అంటే కాల్ సైడ్ వచ్చి బుల్లిష్ షిఫ్టింగ్ కనిపిస్తుంది. పుట్ సైడ్ కూడా, సపోర్ట్ సైడ్ కూడా మనకి షిఫ్టింగ్ కనిపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ని మన షిఫ్టింగ్ రూల్స్ ప్రకారం మనం ఇది కన్సిడర్ చేయట్లేదు. రైట్, ఓకే. ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది? ఓవరాల్ మార్కెట్ ఇప్పుడైతే బెరిష్ సైడ్ ఉంది. రైట్, బట్ షిఫ్టింగ్ మాత్రం మనకి బుల్లిష్ సైడ్ చూపిస్తూ ఉంది. ఓకే, డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది? మనకి కాల్ సైడ్ డిమాండ్ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉంది. చాలా మార్కెట్ని మనం రన్ చేసి చూద్దాం ఏం జరిగింది అసలు. ఇక్కడ 9:30 తర్వాత మార్కెట్ ఎక్కడ ఈ లెవెల్స్ అనేటి, ఈ లెవెల్స్ అన్ని మనం ఈ రోజు ఉన్న స్ట్రైక్ ప్రైస్ యొక్క 9:30కి వచ్చిన లెవెల్స్ ప్రకారం ఆల్రెడీ మీకు వేసి పెట్టిన లెవెల్స్ రెడీ డిఫరెన్స్ కోసం. ఓకేనా, ఈ రోజు లెవెల్స్ ఇవన్నీ. ఓకే, రైట్. మీరు కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మార్కెట్ వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ తోటి, వెరీ వీక్ లెవెల్, ఒకటే క్యాండిల్ తోటి మనకి మార్కెట్ వచ్చి స్టార్ట్ అయింది. ఇటువంటి కండిషన్లలో మనం ఏం చేయాలి? మనకు ఎట్లాగో 9:30 లెవెల్స్ ఉంటాయి కాబట్టి 9:30కి వచ్చిన తర్వాత మనకి ఏంటి సపోర్ట్లో ఉందా, రెసిస్టెన్స్లో ఉందా చూసి దాన్ని బట్టి మనం మాత్రమే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, 9:24 మార్కెట్ ఎక్కడ ఉంది? మనకు మార్కెట్ వచ్చి సూపర్ బిల్లిష్ చూపిస్తుంది. రైట్, 9:30లో ఎక్కడ ఉంది మార్కెట్ వచ్చి మనకి? 9:30కి 488లో ఉంది. 488 నుంచి 536 వరకు వచ్చింది. 536 అనే ఏ లెవెల్ మనకి? 500 యొక్క 500 లెవెల్ కాదు, 500 లెవెల్స్ క్రాస్ అయింది. 550, 545, 550 లెవెల్ ఉంది. మార్కెట్ వచ్చి మనకి ఏం చూపిస్తుంది? 500 ఈజ్ లాస్ట్ టాప్ అని చూపిస్తుంది. బట్ మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 550లో ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ యొక్క బుల్లిష్నెస్ ఏముంది? సూపర్ బుల్లిష్నెస్ ఉంది. లెట్ ద మార్కెట్ సెటిల్ కానివ్వండి. ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత మన లెవెల్కి వస్తే బుల్లిష్గా ఉంది. సపోజ్ సపోర్ట్ నుంచి కూడా మనకి ఏమైనా సపోర్ట్ వస్తుంది అంటే మనం ఎక్కడ బాటమ్ దొరికితే అక్కడ కాల్ మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ లెవెల్లో మాత్రం, ఈ లెవెల్లో కాల్ తీసుకోవడానికి మనకి లేదు. ఎక్కడ బాటంలో ఏమైనా వస్తే 500 సపోర్ట్లో కానీ 450 సపోర్ట్లో వస్తే ఇంకా బెస్ట్ మనకి. 450 సపోర్ట్లో, ఓకే, 450 సపోర్ట్ ఏమొస్తుంది మనకి? 396 కానీ. ఓకే, ఈ లెవెల్లో వస్తే మనకి బాగుంటుంది. అంతేగాని పైన టాప్లో కొన్ని మళ్ళీ కరెక్షన్ చేయడానికి వచ్చింది అనుకోండి, మీకు అనవసరంగా ట్రాప్ అవుతారు. రైట్, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. మార్కెట్ ఎక్కడ ఉంది? టాప్లో ఉంది. ఏ టైంలో మనకి? 9:39కి. 9:33 క్యాండిల్ ఏం చూపిస్తుంది చూద్దాం. 9:33కి సేమ్ సిచ్యువేషన్ ఉంది. మార్కెట్ వచ్చి 550 రేంజ్లో ఉంది. 500 వచ్చి మనకి అల్టిమేట్ టాప్ అయితే ఇక్కడ నుంచి ఏమైనా పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా మనకి? అది కూడా చూద్దాం. ఓకే, మనకు ఒక స్ట్రైక్ ప్రైస్ పైన మార్కెట్ వచ్చి ట్రేడ్ అవుతూ ఉంది. 550 స్ట్రైక్ ప్రైస్ ఎలా ఉంది మనకి? బేసిక్గా 550 స్ట్రైక్ ప్రైస్ వచ్చి మనకి సూపర్ బుల్లిష్ ఉంది. ఈ బుల్లిష్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఇది అలౌ చేయట్లేదు. రైట్, అయితే మార్కెట్ బులిష్నెస్ ఉంది కాబట్టి మనకు ఒక కింద బాటమ్ దొరికితే మనం ట్రై చేద్దాం. రైట్, అప్పటివరకు మనకి ఏ ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు. నైన్ థర్టీ సిచ్యువేషన్ కూడా అంతే. 9:30 సిచ్యువేషన్. ఓకే, 9:39కి, 9:42కి చూద్దాం. 9:42 సిచ్యువేషన్ ఏం చూపిస్తుంది ఇక్కడ? 9:39కి సిచ్యువేషన్ చూద్దాం. 9:39 సిచ్యువేషన్లో ఏమని అనిపిస్తుంది మీకు? 550 స్ట్రైక్ ప్రైస్ వచ్చి బుల్లిష్ ఉంది. ఇక్కడ
నెక్స్ట్ ఏంటి 24,500 యొక్క కాల్ సైడ్ పుట్ సైడ్ వచ్చి మనకి వాల్యూస్ అని అగ్రెషన్లో పెరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇవి సపోర్ట్ వచ్చి పైకి షిఫ్ట్ అవ్వడానికి ఒకవేళ ట్రై చేస్తే, ఈ సపోర్ట్ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మనం ఈ పుట్ గురించి మాట్లాడడం కాదు, దేని గురించి మనకి బాటం దొరికితే కాల్ గురించి ట్రై చేయడమే బెస్ట్. అంతే 450 సపోర్ట్ నుంచి కానీ ఈవెన్ ఒకవేళ షిఫ్టింగ్ జరిగితే 500 సపోర్ట్ నుంచి కానీ మనం కాల్ తీసుకోవడానికి బెస్ట్ తప్పించి పుట్ గురించి మర్చిపోండి. రెడ్ క్యాండిల్ చూసి పుట్ ఎంట్రీ అవ్వడం, గ్రీన్ క్యాండిల్ చూసి కాల్ ఎంట్రీ కావడం మాత్రం చేయకూడదు. మనకి డేటా ఏం చెప్తుందో డేటా ప్రకారం మనం చేద్దాం. ఓకే, చూద్దాం నెక్స్ట్ 3 మినిట్స్లో డేటా ఏమైంది. నెక్స్ట్ 3 మినిట్స్ చూడండి, ఇక్కడ మనకు క్లియర్ కట్ వీక్నెస్ అనేది, అంటే షిఫ్టింగ్ వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి 400 నుంచి 500కి డేటా షిఫ్ట్ అవుతుంది అని చెప్పి మార్కెట్ ఇంకా బుల్లిష్నెస్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాల్ సైడ్ మనకి ఏమైంది, షిఫ్టింగ్ అనేది ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది 400 to 500. అంటే ఇప్పుడు ఈ షిఫ్టింగ్ కూడా జరిగింది అనుకుందాం. ఓకే, ఈ షిఫ్టింగ్ కూడా జరిగితే మార్కెట్ ఏమవుతా వచ్చి ఒక బుల్ రన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బుల్ రన్లో మనం ఏం చేస్తాం, జనరల్గా మార్కెట్లో వచ్చి ఎక్కడ బాటం దొరికినా అక్కడ మనం కాల్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. మార్కెట్ యొక్క సెంటిమెంట్ సిచ్యువేషన్ ఏం చేంజ్ అయింది 9:30 నుంచి ఇప్పుడు వచ్చి మార్కెట్ వచ్చి బుల్ రన్ సిచ్యువేషన్కి స్టార్ట్ అయిపోయింది. రైట్, 65% వచ్చింది, ఓఎస్ పాజిటివ్నెస్కి వచ్చింది. ఓకే, ఎక్కడ బాటం దొరుకుతుందో చూడండి, ఈ బాటం దొరుకుతుందా లేకపోతే ఎంత తక్కువ బాటం దొరికితే అంత మనకి ప్రైస్ బార్గెన్ చేసి మనం తీసుకోవడం బెస్ట్. అంతే తప్పించి టాప్లో మనం అన్నెసరిగా బుల్ రన్ ఉందని చెప్పేసి ఎంటర్ కాకపోవడం మంచిది. ఇక్కడ ఏమైనా పుట్టు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎవరైనా రెడ్ క్యాండిల్ చూసి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అనవసరంగా స్టాప్ లాస్ ఇవ్వడమే జరుగుతుంది తప్పించి వేరే ఏం లేదు. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి డబుల్ షిఫ్టింగ్ వచ్చి బుల్ రన్ టైప్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండనే అసలు యాక్చువల్గా 9:48కి ఒకసారి చూడండి. అసలు యాక్చువల్గా మనం ఇది చూడలేదు. 9:48 సిచ్యువేషన్ ఏంటి మనకి, 9:48 సిచ్యువేషన్ సేమ్. ఈ వీక్నెస్ అనేది ఇంకా అన్ని ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నట్టు చూపిస్తుంది. రైట్, ఇది 84% అయిపోయింది, ఇది 96%, ఆల్మోస్ట్ ఇది 100% ఈక్వల్ అయిపోయింది. అంటే 24,500 దగ్గరికి మార్కెట్ షిఫ్టింగ్ చూపిస్తూ ఉంది. ఎప్పుడు 9:48కి, ఇప్పుడు ఉన్న 9, అప్పుడు ఈ లెవెల్ ఏంటి అసలు యాక్చువల్ మనకి 1 సెకండ్, 500 యొక్క సపోర్ట్ ఏంటిది 488. ఓకే, రెసిస్టెన్స్ అది సపోర్ట్ వచ్చి ఇంకా తక్కువ ఉంది. ఓకే, సపోర్ట్లో దొరికితే బెస్ట్. రెసిస్టెన్స్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకు పైన వీక్నెస్ లేదు కదా, ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడం అనేది కొంచెం మనకు రిస్కే. ఇక్కడ దొరికితే బెస్ట్ మనకి, ఇక్కడ కాల్ దొరికితే బెస్ట్ అసలు యాక్చువల్గా అట్లీస్ట్. రైట్, లేదు ఇంకా ఇది సూపర్ రిస్క్ ఫ్రీ ఇది, అంతే తప్పించి కానీ మనం ఇక్కడ టాప్ నుంచి అనేది కొంచెం ఒక రిస్కీ లెవెలే జరుగుతుంది. ఓకే, ఎందుకంటే పైన వీక్నెస్ లేదు. ఓకే, బుల్ రన్ ఉంది, పైన 550 స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి వాల్యూస్ ఇంక్రీజ్ అయి ఉన్నాయి. రైట్, 74%కి వచ్చింది. రైట్, అవునా కదా. కొంచెం ఇది ఒక విధంగా కొంచెం రిస్కీ కాల్ ఇది తీసుకోవడానికి, ఒకళ్ళ పైన తీసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ రిస్కీ కాల్ ఇది మనకి. ఓకే, ఎవరైనా అగ్రెసివ్ ఉండి ప్రో ట్రేడర్ ఉంటే తప్పించి కానీ తీసుకోవడానికి కష్టం. బట్ ఇక్కడ 587 దగ్గర మనకి ఏమైనా పుట్ సైడ్ ఎంట్రీ ఉందా, మనకి మార్కెట్ టాప్లో ఉంది, మార్కెట్ వచ్చి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా మనం చూద్దాం. ఏ టైంలో 10 o'clockకి. 10 o'clock సిచ్యువేషన్ ఏం చూపిస్తుంది మీకు, ఇంకా 24,600 దగ్గర వీక్నెస్ వస్తుంది, 24,550 దగ్గర వీక్నెస్ వస్తుంది. మార్కెట్ యొక్క 24,600 యొక్క టాప్ ఏంటి అసలు యాక్చువల్గా 587 వరకు మార్కెట్ చూపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు టాప్ వచ్చి 24,600 టాప్ అని చూపిస్తుంది. బట్ స్టిల్ వచ్చి మనం ఇక్కడ ఏమైనా పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే మనకు ఈ షిఫ్టింగ్స్ అనేది కాల్ సైడ్ షిఫ్టింగ్, పుట్ సైడ్ షిఫ్టింగ్ వచ్చి రెండు వచ్చి మనకి అప్ సైడ్ ఉన్నాయి. రైట్, ఈ అప్ సైడ్ షిఫ్టింగ్లలో బుల్ రన్ సిచ్యువేషన్ మార్కెట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా బాటమ్ నొక్కితే మనం ఏం చేయాలి, కాల్ ఎంట్రీ తీసుకోవాలి తప్పించి కానీ మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి మనకి రిస్క్ అవుతుంది. ఇప్పుడు 600 నుంచి సపోర్ట్ నుంచి తీసుకోవడం కాకుండా 550 సపోర్ట్ నుంచి కానీ 500 సపోర్ట్ నుంచి కానీ ఒకవేళ మనకు దొరికితే కాల్ దొరికితే మాత్రం మనం 100% తీసుకోవడానికి మనకి స్కోప్ ఉంది. ఓకే, రైట్, పొరపాటున కూడా పుట్ సైడ్ ఎంట్రీ గురించి ఆలోచించకండి.
మార్కెట్ అక్కడే చాలాసేపు ఉంది. ఈ టైంలో ఏమైనా ఉందా 10-12కి ఏమైనా చేంజ్ అయిందా డేటా చూద్దాం మనం. 10-12కి 10-6 చూపిస్తుంది డేటా యాక్చువల్గా. 24,600 అనేది టాప్ లెవెల్ చూపిస్తుంది. పైన వాల్యూస్ ఏం లేవు మనకి. స్టిల్ ఏదో 24,650 ఏంటి పొజిషన్ అసలు యాక్చువల్గా బులిష్ ఉందా బేరిష్ ఉందా చూద్దాం. ఇది బులిషే ఉంది రైట్. ఓకే, ఇక్కడ నుంచి పుట్స్ అనేది మనము అవాయిడ్ చేయడం మనం అనుకున్న సిస్టమ్ అంతే. బాటమ్ దొరికితే 500 బాటమ్ దొరికినా 550 బాటమ్ దొరికినా మనకి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే మనం ప్రిఫర్ చేయడం బెస్ట్ అంతే. అవునా కదా. 10-12 సిచ్యువేషన్ చూడండి. 10-12 సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. మళ్ళీ 24,800 దగ్గర కూడా మనకి వీక్నెస్ కనిపిస్తుంది. అసలు వీక్నెస్ ఏమైంది అసలు యాక్చువల్గా ఓన్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. మిగతా రెండు ఓఏ అండ్ ఓఏ చేంజ్ ఎక్కడికి వెళ్ళినాయి అసలు యాక్చువల్గా మనకి. ఓఏ అండ్ ఓఏ చేంజ్ వచ్చి టాప్లో ఉంది. అంటే మార్కెట్ వచ్చి 25,000 వరకు చూపిస్తుందా. 25,000 వరకు ఓఏ వెళ్ళిపోయింది. ప్లస్ ఓఏ చేంజ్ ఎక్కడ ఉంది 25,200 ఉంది. అంటే మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్ళడానికి స్కోప్ ఉందా ఈరోజు ఏమైనా చూద్దాం అది కూడా. అంటే డైరెక్ట్ స్ట్రైట్గా మార్కెట్ పైకి వెళ్ళదు కదా. ఒక్కో స్టెప్ వచ్చి ఒకసారి కిందికి వచ్చేసి రిట్రేస్ అయ్యి ఎట్లా వెళ్తుంది మార్కెట్ వచ్చి వెళ్ళాలనుకుంటే ఒక స్టెప్ ఇట్లా రిట్రేస్ అయ్యి మళ్ళీ ఇట్లా వెళ్తుంది, మళ్ళీ ఇట్లా ఒకసారి రిట్రేస్ అయ్యి మళ్ళీ ఇట్లా వెళ్తుంది అంతే. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమన్నా మనకి ఛాన్స్ ఉందా అసలు. ఇదేంటి ఇది లెవెల్ ఏంటి అసలు మనకి 485 అనేది. 485 లెవెల్ ఏంటిది ఆల్మోస్ట్ 550 యొక్క సపోర్ట్. మనకి 550 సపోర్ట్లో వస్తే మనం వచ్చి కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని అనుకున్నాం. ఈ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా 10:30కి చూద్దాం. 10:30 సిచ్యువేషన్ ఏంటి 24,600 దగ్గరికి ఆల్రెడీ ఓఐ చేంజ్ ఇంతకుముందుకి ఎక్కడైతే టాప్లో ఉన్న ఓఐ చేంజ్ ఉందో ఇక్కడ ఉన్న ఓఐ చేంజ్ వచ్చి ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చి మనకి ఏం కనిపిస్తుంది 24,600 కనిపిస్తుంది రైట్. ఇది కూడా ఆల్మోస్ట్ 90% ఉంది రైట్. ఓకే, ఓఐ ఎక్కడ ఉంది, ఓఐ ఇక్కడ ఇంకా పైన ఉంది, ఇక్కడ ఉంది ఓఐ వచ్చి. ఓకే, అంటే 24,600 అనే టాప్. ఒకవేళ వాల్యూమ్ కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు 24,600 అనేది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, అవునా కదా. సపోర్ట్ వచ్చి ఆల్రెడీ ఏమైంది మనకి 24,400 నుంచి 500కి మార్కెట్ వచ్చింది. 550 సపోర్ట్లో ఉంది. 500 సపోర్ట్లో దొరికితే ఇంకా బెస్ట్. 550 సపోర్ట్ అంటే ఏంటి యాక్చువల్లీ మనకి 550 సపోర్ట్ ఇది. 550 సపోర్ట్ ఏంటి 488. ఇక్కడ నుంచి ఏమైనా మనం కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా. ఎందుకంటే క్యాండిల్ వచ్చి కిందకి క్లోజ్ అవుతుంది రైట్. క్యాండిల్ ఒక పైన క్లోజ్ అవుతే మనకున్న ఈ బుల్ రన్ ప్రకారం మనం ఇక్కడ కాల్ తీసుకోవడానికి మనకి స్కోప్ ఉంది అసలు యాక్చువల్గా రైట్. అవునా కదా. 500 సపోర్ట్ అనేది ఇంకా అల్టిమేట్. ఇది మనకి ఈ 500 సపోర్ట్ అనేది అల్టిమేట్. బట్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. 550 నుంచి మనం ముందే అనుకుంటున్నాం. 600 అనేది టాప్ లెవెల్లో మనం తీసుకోవాలనుకుంటే కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్. 550 నుంచి సపోర్ట్ తీసుకోవడానికి మనకి స్కోప్ ఉంది రైట్. చూద్దాం ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అవుతుందో చూద్దాం. చూడండి ఇది క్యాండిల్ ఏమైంది, ఇది కింద క్లోజ్ అయ్యి మళ్ళీ లెవెల్ ప్లై క్లోజ్ అయిన తర్వాత మనకి ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక్క మనకి ఫస్ట్ టైం ఒక కాల్ ఎంట్రీ దొరికింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ కూడా ఒక రిస్కీ కాల్ ఉండే, ఇక్కడ ఒక రిస్కీ కాల్ ఉండే అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఒక కాల్ ఎంట్రీ మనకి రైట్. కంప్లీట్ టార్గెట్ ఇచ్చిందా లేదా చూడండి. కొన్ని పాయింట్స్ తోటి మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చింది, మళ్ళీ క్యాండిల్ వచ్చి కింద క్లోజ్ అయింది. ఈ టైంలో డేటా ఏమైనా చేంజ్ అయిందా లేదా చూడండి. ఓకే, ఒక్కటి ఇక్కడ ఉత్తమం ఏంటంటే అసలు యాక్చువల్గా మనకి జస్ట్ లెఫ్ట్ ఎన్ని పాయింట్స్ మిస్ అయింది మనకి, ఒక 4-5 పాయింట్స్ మిగిలింది. అంటే ఆల్మోస్ట్ ఇది మనకి ఒక 90% టార్గెట్ ఇచ్చినట్టు లెక్క. ఓకే, అవునా కదా. కానీ ఇవ్వాల్సింది అసలు యాక్చువల్ 100% టార్గెట్ ఇవ్వాల్సింది. డేటా చేంజ్ అయి ఉంటుంది కాబట్టి ఏదో ఇక్కడికి మళ్ళీ రివర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి ఏమన్నా ఇక్కడ ఏం జరుగుతుందా అనేది చూద్దాం మనం. 10:48కి 10:48కి డేటా ఏం చూపిస్తుంది 24,600 దగ్గర ఉన్న డేటా వచ్చి మనకి ఏం చూపిస్తుంది. ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మనకి 24,500కి డేటా వచ్చి మనకి బేరిష్ షిఫ్టింగ్ కనిపిస్తుంది. దేంట్లో ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ వచ్చి మనకి పైనుంచి కిందికి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు కాల్ గురించి ఆలోచించడం కొంచెం మనం ఆగుదాం. ఓకే, అప్పుడు మన రెసిస్టెన్స్ ఏంటి 24,500
రైట్. ఇప్పుడు మనకి బాటంలో ఇంకేదన్నా 24,500 బాటంలో కానీ ఇక్కడ ఈ వీక్నెస్ ఇవి లేకపోతే 500 బాటం దొరికితే మనకి 500 బాటం ఏంటిది మనకి 24,500 బాటం దొరికితే మనం కాల్ ఎంట్రీ తీసుకోవాలి తప్పించి ఇక్కడ నుంచి కాల్ ఎంట్రీ అనేది ఇప్పుడు ఈ సిస్టమ్ వెళ్ళిపోయింది మనకి. ఓకే, ఇది లేదు. ఇది ఈ లెవెల్ ఏంటిది 550 సపోర్ట్ ఇది, అవునా? 550 సపోర్ట్, అది 550 సపోర్ట్ నుంచి కాదు, మనం 500 సపోర్ట్ నుంచి ఏమన్నా దొరికితే తీసుకోవాలి. ప్లస్ ఈ వీక్నెసెస్ అనేది మనకి తగ్గిపోవాలి, 75% బిలో తగ్గితే మనకి కొంచెం ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక బేరీ షిఫ్టింగ్ ఆల్రెడీ మనకి ఇక్కడ జరుగుతుంది కాబట్టి కొంచెం మార్కెట్ ఇక్కడ కరెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 500 సపోర్ట్ లెవెల్లో దొరికినా 450 సపోర్ట్లో దొరికినా మనకి సేఫ్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి కాల్ పేమెంట్ ఎంటర్ తీసుకొని ఉందా, ఇక్కడ నో కాల్ నో పోట్ ఇక్కడ. ఓకే రైట్, చూద్దాం క్యాండిల్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ క్యాండిల్ ఆగిందా? రన్నింగ్ క్యాండిల్ ఆగలేదు కదా. ఇక్కడ క్యాండిల్ ఆగితే మనకేంటి 500 ఒకటి సపోర్ట్లో మనం 438లో కాల్ తీసుకోవాలని ప్రిపేర్ అయ్యి ఉన్నాం. బట్ క్యాండిల్ ఆగలేదు అంటే డేటా ఏదో సంథింగ్, ఏదైతే కాల్ సైడ్ అయితే బేరీ షిఫ్టింగ్ జరిగిందో పుట్ సైడ్ ఏమైనా జరిగిందా అనేది మనం చూద్దాం. ఏ టైంలో వచ్చి యాక్చువల్గా ఇది 10:54కి 10:54కి డేటా ఏం చూపిస్తుంది యాక్చువల్గా మనకి 500 ఒక సపోర్ట్లో మార్కెట్ ఆగాల్సింది, 438 దగ్గర ఆగాల్సింది 450 లెవెల్కి వస్తుంది. యాక్చువల్గా 450 లెవెల్ అనేది ఇక్కడ ఆగినా మనకి ఒకలా క్యాండిల్ వచ్చి ఇక్కడ ఆగి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఈ లెవెల్ పైన ఒకలాగా వస్తే మాత్రం మనకి కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఆగుతుందా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి 389 అనేది ఏంటి మనకి 389 అనేది 450 యొక్క సపోర్ట్. 450 సపోర్ట్లో మార్కెట్లో ఉంది ఇప్పుడు ఈ టైంలో. ఎప్పుడు 11:21కి ఏం చేంజెస్ అవుతుంది అసలు యాక్చువల్గా ఇక్కడ ఎందుకు? వాల్యూస్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూస్ ఏంటి అసలు తగ్గితే మనకు సపోర్ట్ ఏదైతే వస్తుందో కాల్ సైడ్ అని అనుకున్న వాల్యూస్ ఇవి తగ్గుతున్నాయి మనకి అసలు యాక్చువల్గా. ఓఐ చేంజ్ మళ్ళీ పెరుగుతూ ఉంది. ఓకే, ఇది ఓఐ వచ్చి 75% ఉంది. వాల్యూమ్ కూడా ఏంటి, వాల్యూ కూడా అగ్రెసివ్గా ఇంక్రిమెంట్ అవుతుంది, 85% ఉంది. ఇది మనకి కాల్ తీసుకోవడానికి హార్మ్ చేస్తుంది మనకి. అప్పుడు సేఫెస్ట్ కాల్ ఎక్కడ వస్తుంది అంటే 400 యొక్క సపోర్టే అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఆగి ఈ కింద ఉన్న ఈ 350 వచ్చి మనకి సపోర్ట్ ఇచ్చిన బులిష్నెస్ ఉంటే అప్పుడు మనం 400 యొక్క సపోర్ట్ నుంచి మాత్రమే కాల్ గురించి ఆలోచించడం బెస్ట్ అంతే. ఓకే, ఎందుకంటే ఈ వాల్యూస్ పెరిగితే అప్పుడు సపోర్ట్ ఏమవుతుంది, ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్టింగ్ అవుతే ఏమవుతుంది, ఇప్పుడు ఒకటి ఆల్రెడీ అన్షిఫ్టింగ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఇది కూడా అన్షిఫ్టింగ్ అయింది అనుకోండి, మార్కెట్ వచ్చి ఇంకా ఈ కాల్ గురించి మర్చిపోండి. అప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే పుట్ గురించి మర్చిపోయినామో ఇప్పుడు కాల్ గురించి మర్చిపోవాలి. ఎందుకంటే ఈ అన్షిఫ్టింగ్ అనేది రెండు సైడ్లు జరిగినప్పుడు మార్కెట్ వచ్చి ఇంకా అగ్రెసివ్గా కిందికి పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బెరిష్నెస్ ఎక్కువ, బుల్ రన్ ఎట్ అయిందో బ్లడ్ బాత్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఏది తీసుకోకుండా ఆగడం బెస్ట్. 400 ఒక సపోర్ట్ దగ్గర ఏమైనా మార్కెట్ ఆగుతుందా లేదా చూద్దాం. ఇక్కడ 339 దగ్గర ఇక్కడ ఆగడానికి ఛాన్స్ ఉండి మనకి దీనికన్నా ఇంకా అసలు ఇక్కడ నుంచి తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే బ్లడ్ బాత్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మార్కెట్ ఆగి సెటిల్ అయ్యి కింద ఉన్న సపోర్ట్ మనకి 350 మనకి సపోర్ట్ మనకి బుల్లిష్నెస్ ఉంటేనే ఆలోచించాలి తప్పించి, కానీ ఇప్పుడు కాల్ పుట్ ఏది తీసుకోకుండా కొంచెం అవాయిడ్ చేసి ఉండడం బెస్ట్ మార్కెట్లోకి. చూడండి, ఒకవేళ మనం అక్కడ కాల్ తీసుకుంటుంటే మన పరిస్థితి ఏమయ్యేది యాక్చువల్గా, స్టాప్ లాట్ సిట్ అయ్యేది అంతే, వేరే ఏం లేదు. ఇక్కడ క్యాండిల్ ఆగిందా? సరే, ఇప్పుడు క్యాండిల్ ఆగింది. ఇక్కడ క్యాండిల్ ఆగినప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంది, 11:36కి ఏమైనా ఎంట్రీ ఛాన్స్ ఉందా మనకి అసలు యాక్చువల్గా? లెవెన్ 36కి డేటా ఏం చూపిస్తుంది మనకి, ఓఏ చేంజ్ వచ్చి ఆల్మోస్ట్ 100% అయిపోయింది. షిఫ్టింగ్ కూడా జరిగిపోయింది మనకి. ఈ షిఫ్టింగ్ 24,500 షిఫ్టింగ్ ఇప్పుడు ఇంతకుముందు షిఫ్టింగ్ ఎట్లా ఉండేది, రెండు టాపులు ఉండేది, బుల్ రన్ సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు ఏం షిఫ్టింగ్ జరిపిస్తుంది, ఇప్పుడు బాటమ్ షిఫ్టింగ్ చూపిస్తుంది రెండు వచ్చి. ఈ బాటమ్ షిఫ్టింగ్ కాకుండా ఇదేంటి, ఇప్పుడు ఏమైంది యాక్చువల్గా అన్షిఫ్టింగ్ జరిగింది యాక్చువల్గా. ఇంతకుముందుకు ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ అయిన మార్కెట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఉల్టా ఇక్కడి నుంచి ఇక్కడికి జరుగుతుంది కాబట్టి మనకి వచ్చి ఈ బేరిష్నెస్ అనేది
కంప్లీట్గా కనిపిస్తుంది. కాల్ గురించి ఇంకా మర్చిపోవడం బెస్ట్. ఈవెన్ మన గ్రీన్ క్యాండిల్ చూపించిన మనం మార్కెట్ సెటిల్ అయ్యేంత వరకు మనం ఇక కాల్ ఎంట్రీ కాకుండా ఉండడం బెస్ట్. ఒకవేళ టాప్ దొరికితే ఈ టాప్లో అట్లా ఎక్కడైనా టాప్ దొరికితే ఈ టాప్లో మనం ఫుడ్ తీసుకోవడానికి మనం ట్రై చేద్దాం. అంతే తప్పించి కాల్ గురించి ఆలోచన ఏది 400 యొక్క రెసిస్టెన్స్ కానీ 450 రెసిస్టెన్స్లో కానీ మనకి సబ్ రెసిస్టెన్స్లో మార్కెట్ దొరికి మనకి పైన స్ట్రైక్ ప్రైస్ సపోర్ట్ చేస్తే మనం పుట్ గురించి ఆలోచిద్దాం, కానీ కాల్ గురించి కొంచెం ఆగడం బెస్ట్, అంతే, వేరే ఏం లేదు. ఎందుకంటే రెండు అన్షిఫ్టింగ్ జరిగినాయి కాబట్టి. ఏమన్నా చేంజ్ ఉందా డేటాలో ఏమన్నా 12కి? 12కి ఉన్న సిచ్యువేషన్ ఏంటి? 24,400 యొక్క సపోర్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో 24,400 యొక్క సపోర్ట్ ఏంటి? 339 వచ్చి ఈ 339 కింద వీక్నెస్ ఏం కనిపిస్తుంది? 300 దగ్గర కూడా వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, ఈ వీక్నెస్ యొక్క అగ్రెషన్ ఏంటిది? ఆల్మోస్ట్ అగ్రెసివ్గానే ఉంది. ఓకే, ఇంకా కొంచెం పెరిగితే ఇది మనకి ఇంకా హార్మ్ చేసి ఇంకా బెరిష్నెస్, ఎందుకంటే ఆల్రెడీ అన్షిఫ్టింగ్ అయ్యింది కాబట్టి ఇంకా బెరిష్నెస్ క్రియేట్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. మనకు సేఫెస్ట్ కాల్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకి ఈ వీక్నెస్ ఉండకూడదు. ప్లస్ ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి మనకి అట్లీస్ట్ మనకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే కానీ మనం ఇక్కడ నుంచి ఏమన్నా ఆలోచించవచ్చు, లేదంటే కింద నుంచి ఆలోచించడం, అంతే తప్పించి కానీ మనకి కాల్ గురించి మళ్ళీ ఏం లేదు. ఇంకా టాప్ గురించి ఆలోచించడమే బెస్ట్, అంతే. టాప్ ఎక్కడైనా దొరికితే మనం ఫుడ్ గురించి తీసుకోవడానికి మనం ఆలోచించాలి, అంతే, వేరే ఏం లేదు. చూడండి మార్కెట్ యొక్క బేరిష్నెస్ అనేది ఏ లెవెల్కి వచ్చింది? 1227కి మనం కాల్ తీసుకుంటే ఏమయ్యేది అసలు యాక్చువల్గా? మార్నింగ్ మార్నింగ్ బుల్ రన్ నుండి కూడా మనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు బ్లడ్ బాత్ ఉండి కూడా మనకు మార్కెట్ వచ్చి మనకేమీ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి 24,300కి మార్కెట్ వచ్చి ఏమైంది అసలు యాక్చువల్గా? ఈ ఈ పర్సంటేజెస్ అనేది ఇంక్రీజ్ అయినాయా లేదా? మనం ఏమనుకున్నాం యాక్చువల్గా 400 యొక్క సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవాలనుకుంటే ఇది బుల్లిష్ ఉండాలి, ఈ వాల్యూస్ ఉండకూడదు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏమైంది? షిఫ్టింగ్ వచ్చి మనకి 24,400 నుంచి 300కి షిఫ్టింగ్ అయింది. ఈ 300 అంటే డబల్ షిఫ్టింగ్ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా. 500 నుంచి 400, 400 నుంచి 300. ఇది ఇంకా మళ్ళీ మనకి వీక్నెస్ అనేది ఇక్కడ వరకు కనిపిస్తుంది. ఓకే, మరి ఇక్కడ వరకు షిఫ్టింగ్ అవుతుందా లేదా, ఇక్కడే ఆగుతుందా లేదా అని మనకు తెలియదు. 300 యొక్క బాటంలో మనం ఇప్పుడు మార్కెట్ ఉంది అసలు యాక్చువల్గా. ఓకే, 300 బాటం నుంచి 300 బాటం అంటే 250 మనం ఏం చేస్తుంది యాక్చువల్గా? 250 ఏముంది? బేరిష్ ఉందా బుల్లిష్ ఉందా చూద్దాం. ఓకే, ఇది కొంచెం బేరిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది, రైట్. కానీ ఈ సిచ్యువేషన్లో, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం కాల్ గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, రైట్. సరే, మళ్ళీ మార్కెట్ అక్కడికే వచ్చింది. ఏ టైంలో వచ్చింది? సపోర్ట్లోనే ఉంది, రైట్. ఇక్కడ 1239కి 1239 చూద్దాం ఏమైనా మళ్ళీ చేంజ్ అయిందా లేదా అనేది. ఇక్కడ కాల్ అవాయిడ్ చేయడానికి మనకి ఉన్న రీజన్స్ ఏంటి చెప్తాను ఇప్పుడు. 300 యొక్క సపోర్ట్ ఏంటి మనకి? 240, రైట్. 240లో కరెక్టే ఉంది మార్కెట్ వచ్చి. కింద ఉన్న 250 సపోర్ట్, 250 మనకు సపోర్ట్ ఇస్తుందా? సపోర్ట్ చూడండి, ఈ బేరిష్నెస్ ఏంది? దీని ఏమంటారు అసలు యాక్చువల్గా? ఇది కంప్లీట్ బేరిష్లో ఉంది మార్కెట్. ఓకే, ఇది మనకి ఏం చెప్తుంది? నేను ఈ ప్రైస్ని ఇక్కడ వరకు అలో చేస్తా అని చెప్తుంది, ఇక్కడ అలో చేస్తా అని చెప్తుంది. మన ఎస్ఎల్స్ ఎక్కడ ఉంటాయి? మన ఎస్ఎల్స్ మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఏమవుతుంది? ఒకవేళ సపోజ్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలనుకుంటే ఇక్కడ మన ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్ట్రైక్ ప్రైస్ 250 స్ట్రైక్ ప్రైస్ మనకి అలో చేయట్లేదు. ప్లస్ మళ్ళీ మనకి ఇంకోటి ఏం కనిపిస్తుంది? 200 దగ్గర ఒక వీక్నెస్ కనిపిస్తుంది. ఎట్లాగో దాంతోపాటు మనకి ఓఏ అనేది ఇక్కడ ఆల్రెడీ కింద ఉంది. ఈ పర్సంటేజెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. 89% ఉంది, 81% ఉంది. ఈ పర్సంటేజెస్ ఏమవుతుంది చూద్దాం. ఈ పర్సంటేజెస్ ఇంక్రీజ్ అయ్యి మన మార్కెట్ని ఇంకా డౌన్ తీసుకురావడానికి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. ఓఏ వచ్చి 100% ఉంది, దీని గురించి వదిలేద్దాం. ఓకే, వాల్యూమ్ ఏం చేస్తుంది? వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ 85% వరకు ఉంది, రైట్. ఓకే, అక్కడ స్టేబుల్ అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ 90% ఉంది. ఓఐ చేంజ్ కూడా వచ్చి, ఒకవేళ ఓఐ చేంజ్ వచ్చి మనకి ఈ లెవెల్ బ్రేక్ వేసి ఆల్మోస్ట్ 100%కి వెళ్ళింది అనుకుందాం, మార్కెట్ ఇంకా బెరిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? మనకి లేదు. 250 స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి అలో చేయట్లేదు కాబట్టి మనం ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకోవట్లేదు. ఓకే, మనం అవాయిడ్ చేస్తున్నాం అంతే. కాల్ తీసుకోకపోయినా పర్లేదు, ఒకళ్ళు తీసుకొని మనకి ఎస్ఎల్ వస్తే హిట్ అవుతే అనవసరంగా లాస్ అది. ఈ టాప్లో మనం ఏమైనా ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? 1248కి
1248కి సిస్టమ్ ఏమిటి, 1245 48కి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ అట్లా ఎందుకంటే కింద వీక్నెస్ ఉంది. ఈ ఓఐ ఓఐ చేంజ్ కూడా 89% ఉంది, ఆల్రెడీ ఉంది. ఓకే, ఈ వీక్నెస్ కూడా ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. మరి ఓఐ చేంజ్ ఇక్కడికి వస్తుందా? ఎక్కడికి వచ్చినా బేరిష్నెస్ అనేది క్లియర్ కనిపిస్తుంది. ఎవరైనా కావాలంటే రిస్కీ ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంకా కొంచెం పైన టాప్ దొరికితే మనకి బెటర్. ఓకే, బట్ ఇక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్లీ వాల్యూమ్ అనేది మనకి పైన షిఫ్టింగ్ చూపిస్తుంది, వాల్యూమ్ ఒకటి పైకి షిఫ్ట్ అయిన చూపిస్తుంది. మార్కెట్ని కొంచెం మనకి ఇక్కడ వొలటైల్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ కొంచెం మనకు కావాలని ఫుడ్గానే అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకే, ఇంకా టాప్ ఏమైనా దొరికితే మనం ఫుడ్ తీసుకోవడానికి మనం ట్రై చేద్దాం, అంతే తప్పించి కానీ ఇక్కడి నుంచి కాకుండా. మార్కెట్ చాలాసేపు అక్కడే టైం పాస్ చేస్తుంది. ఓకే, ఈ లెవెల్లో మనకి ఏమైనా ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? 118కి 118లో ఒక క్లారిటీ ఏంటి మనకి, ఈ పర్సంటేజ్ చూడండి. ఈ పర్సంటేజెస్ ఓఐ ఒకటి ఉంది, పర్లేదు, మనకి ప్రాబ్లం లేదు. బట్ ఓఐ చేంజ్ అనేది 91% ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇది కూడా షిఫ్ట్ అయింది అనుకుంది, ఓన్లీ వాల్యూమ్ వచ్చి మార్కెట్ని ఇక్కడ ఆపాలి. ఈ వాల్యూమ్ ఆపాలంటే ఇది కూడా తక్కువ పర్సంటేజ్ లేదు. వాల్యూమ్ ఇక్కడ 81% ఇక్కడ షిఫ్ట్ అవుతుందా, లేదా ఇంతకుముందుకు ఇక్కడ 100% ఉండేది ఇక్కడ షిఫ్ట్ అవుతుందా? ఒకవేళ ఇక్కడ షిఫ్ట్ అవుతే మార్కెట్ ఈ రేంజ్లోకి వెళ్తుంది. లేకపోతే ఇది ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకుందాం, మార్కెట్ ఇంకా కంప్లీట్ బేరిష్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మన క్యాండిల్ వచ్చి బులిష్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు ఏ రేంజ్లో ఉందా సైకిల్గా? 350 రేంజ్లో వచ్చేసింది మార్కెట్ వచ్చి. ఓకే, త్రీ 350 రెసిస్టెన్స్లో ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి మనం పుట్ తీసుకోవచ్చా? ఏమన్నా ఛాన్స్ ఉందా మనకి ఓవరాల్ సిచ్యువేషన్ వచ్చి? ఓకే, ఎందుకంటే పైన మనకి 97% అనేది ఇంత 24,400 దగ్గర ఉంది. ఓకే, అది ఇంక్రిమెంటల్ అయింది అనుకుందాం, ఆ రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం 400 ఒక రెసిస్టెన్స్ నుంచి ఒకవేళ మనం పుట్ దొరికితే ట్రై చేద్దాం, ఇక్కడ నుంచి కాకుండా. రైట్, చూడండి క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఓకే, అది క్యాండిల్ ఇక్కడ ఆగలేదు సైకిల్. ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంది అసలు మనం ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఏమైనా తీసుకోవడానికి? క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఏమైనా ట్రై చేద్దామా? ఓకే, 388 ఎప్పుడు 133కి 388 అనేది ఏంటి? 400 యొక్క రెసిస్టెన్స్. రైట్, ఏ టైంలో ఇది? 133కి. ఇక్కడ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, ఎందుకంటే సపోర్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒకవేళ ఇది షిఫ్టింగ్ జరిగింది అనుకుందాం, ఈ 24,400 యొక్క షిఫ్టింగ్ జరిగితే ఏమవుతుంది? వాల్యూమ్ వచ్చి మనకి తగ్గుతూ వస్తుంది. రైట్, ఒకవేళ ఇక్కడ నుంచి షిఫ్టింగ్ జరిగితే ఏమవుతుంది? మామూలుగా సపోర్ట్ వచ్చి మనకి బాటంలో ఉంది. రైట్, ఈ సపోర్ట్ బాటంలో ఉంది. ఈ వీక్నెసెస్ అట్లాగే ఉన్నాయి. 100%, 91% ఉంది. ఫస్ట్ లెవెల్ అయితే మనకి సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది అసలు యాక్చువల్గా. ఓకే, మళ్ళీ మార్కెట్ మనం ఇక్కడ కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎందుకంటే 24,400 యొక్క రెసిస్టెన్స్లో మనకి మార్కెట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక రిస్కీ ట్రయల్ అనేది మనం చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ వచ్చి కంప్లీట్గా వేరే సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి షిఫ్టింగ్ అనేది డబుల్ షిఫ్టింగ్ జరిగింది, అన్షిఫ్టింగ్ జరిగింది. కాబట్టి ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, విత్ ఏంటంటే స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకోండి క్యాండిల్ కింద క్లోజ్ అయితేనే. మార్కెట్ స్కోప్ ఇవ్వట్లేదు, కానీ అవాయిడ్ చేసుకుంటూ ఉండడం బెస్ట్. ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏం చేంజ్ అవుతుంది సైకిల్గా? ఈ సిచ్యువేషన్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి మళ్ళీ చూపిస్తుంది. ఓకే, ఇంతకుముందు కంప్లీట్ అవుతుంది, మళ్ళీ బేరిష్ సిచ్యువేషన్ అనుకున్నాము. అప్పుడు ఇది ఒక షిఫ్టింగ్ జరిగితే అప్పుడు మనకి 24,400 సపోర్ట్ ఇచ్చి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ ఉన్న సిచ్యువేషన్ కాబట్టి మనకి ఈ సిచ్యువేషన్ కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. కంప్లీట్ షిఫ్ట్ అయిన తర్వాతనే మనం ఆలోచించవచ్చు. బట్ అందులో ఇంకోటి మనకి 2 o'clock అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏ ఎంట్రీ తీసుకోకుండా ఉండడం మంచిది. ఓకే, ఇది నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ యూజింగ్ విత్ ఏఓసి క్యాలిక్యులేటర్. మీరు ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఈరోజు ఏ లాస్ లేకుండా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, మార్కెట్ స్కోప్ ఇచ్చినా సరే, బుల్ రన్ ఉన్నా, బేరిష్ ఉన్నా, బట్ మనం లెవెల్ టు లెవెల్ ఎంట్రీ చేస్తాం కాబట్టి మనం ఎక్కడ ట్రాప్ అవ్వకుండా
అసలు కరెక్ట్ ట్రేడ్స్ దొరకలేదు. ఒక 2 ట్రేడ్స్ దొరికినాయి. అవి కూడా కొంచెం మనం రిస్కీ లెవెల్‌లో కొంచెం స్పీడ్‌గా అర్థమైన వాళ్ళు మాత్రమే చేయగలిగే స్టేజ్‌లో ఉన్నాయి. మార్కెట్ కరెక్ట్ ఎంట్రీస్ మనకు ఈరోజు ఇవ్వలేదు. మార్కెట్ అది మూవ్‌మెంట్ ఉన్నా ఇప్పటికి కూడా. ఓకే. మీరు లాస్‌లో లేరని అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఇంకెవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.